నమస్కారం శ్రీ మారుతి న్యూస్ కు స్వాగతం। నా పేరు దాసరి ప్రసాద్। నేటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి। ఆరోగ్యానికి మించిన ఆస్తులు లేవని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ శ్రమించాలని, అందుకు వాకింగే సరైన మార్గమని ప్రముఖ వైద్యులు సిహెచ్ దేవిరెడ్డి, బి వీరన్నలు అన్నారు। ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం మహబూబాబాద్ ఐఎంఏ భవనంలో సంస్థ అధ్యక్షులు ఇమ్మడి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవిరెడ్డి, డాక్టర్ వీరన్నలు మాట్లాడుతూ ఒక రోజులో 23 గంటలు ప్రశాంతంగా ఆనందంగా జీవించాలంటే 1 గంట సేపు శారీరక శ్రమ చేయాలన్నారు। ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో మందిని వ్యాయామం వైపు మళ్లిస్తుందన్నారు। అనంతరం బెస్ట్ వాకర్స్గా చీకటి చంద్రయ్య, గోగుల అనురాధలను ఘనంగా సన్మానించారు। ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు రవీంద్ర గుప్తా, ప్రధాన కార్యదర్శి ఆకుల శంబయ్య, కోశాధికారి సాధు మహిపాల్ రెడ్డి, పాలబిందెల మల్లయ్య, నల్లు సుధాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, వేణు, దామోదర్ శర్మ, తండ సదానందం, సోమ గోవర్ధన్, జంగాల విజయ్ కుమార్, జంగాల సదాశివుడు, పరందామయ్య, నక్క నాగార్జున తదితరులు పాల్గొన్నారు। ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశం 2020-21 ఈరోజు మహబూబాబాద్ ఐఎంఏ బిల్డింగ్లో జరుగుతుంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మెడికల్ ఆఫీసర్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ వీరన్న గారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం। అలాగే అధ్యక్షులు ఉషోదయ ఇమ్మడి కృష్ణమూర్తి గారిని, ప్రధాన కార్యదర్శి ఆకుల శంబయ్య గారిని, కోశాధికారి సాధు మహిపాల్ రెడ్డి గారిని, అలాగే పాలబిందెల మల్లయ్య గారు, నల్లు సుధాకర్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం। ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో భాగంగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం। ప్రత్యేక ఆహ్వానితులు మన ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పెద్దమూరు మెడికల్ ఆఫీసర్ ఐఎంఏ అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు పూజలు డాక్టర్ వీరన్న గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం। 265 రోజులు నడకలో నడుస్తూ జీవించి ఇక్కడికి వచ్చామని చెప్పడం కోసం ఈ యొక్క మీటింగ్ పెట్టారని నేను అనుకుంటున్నాను। పుట్టిన పిల్లాడికి యాజ్ ఏ తల్లిదండ్రులుగా మనం నడకను నేర్పిస్తాం। పిల్లాడు ఎక్కడ పడిపోతాడో అని సంవత్సర కాలంలో వారికి చిన్నపిల్లాడికి మనము సైకిల్ ఇచ్చి నడిపిస్తాము, సపోర్ట్ ఇచ్చి నడిపిస్తాము। 5 సంవత్సరాల తర్వాత స్కూల్కి పంపిస్తాం। ఒకరోజు తండ్రి స్థానంలో ఉన్న మీరు అందరూ ఇప్పుడు మీరు అదే నడకను 60 సంవత్సరాల తర్వాత ఎంత గొప్పగా మెయింటైన్ చేస్తే అంత ఎక్కువ కాలం ఇంకా మీ యొక్క జీవితాన్ని నడుపుకోగలరని ఆ ఆచరణను మీరందరూ ఇక ముందు మెయింటైన్ చేస్తారని, యాక్చువల్గా ఒక్కరందరూ గొప్ప గొప్పవాళ్ళు, మీరందరూ అందరూ ఒక్కరే ఏదో ఒక దీంట్లో మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు। ఒక విషయం చెప్తాను, 60 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిన ఒక పెద్ద మనిషి, ఒక మంచి పొజిషన్లో ఉండే ఒక అధికారి మనలాగానే వాక్ చేస్తూ ఉంటాడు డైలీ, ఎవరితో మాట్లాడు, ఒక్కడే వాక్ చేస్తూ ఉంటాడు। అర్ధగంట చేసిన తర్వాత పక్కనే వెళ్ళి ఎక్కడ ఉంటే కుర్చీల మీద కూర్చొని తనలో తాను అనుకుంటూ ఉంటాడు, ఏమంటే నేను ఒకప్పుడు చాలా గొప్పగా మంచి అధికారిగా ఎదిగాను, మంచి అధికారంలో ఉండి పనిచేశాను, వీరితో నేను ఏ విధంగా కలగలను, ఎలా మాట్లాడగలను, వీళ్ళంతా నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళని అనుకుంటూ ఉంటాడు తనకు తాను। రోజులు గడిచిపోతున్నాయి, కొత్తగా వచ్చే సూర్యరశ్మిని తీసుకొని ఉత్తేజాన్ని నింపుకొని బయటకు రావడం। అయితే ఆ వ్యక్తి ప్రతిరోజు వస్తున్నాడు ఎవరితో మాట్లాడుకుంటా వెళ్తున్నాడు।
ఇది గమనించిన వేరే వ్యక్తి పక్కన వచ్చి కూర్చొని, సార్ మొన్నటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను, మీరు వస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడలేదు, మీరు ఎవరో చెప్పండి సార్ అని అడుగుతారా? వదిలేయండి, నేను బాగా ఉన్నతంగా పనిచేసి వచ్చిన వాడిని అని చెప్పుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇరువురు కలుస్తారు. వాడు మళ్ళీ అదే మొహమాటము, పూర్తి విషయాలు చెప్పడం. ఇక చివరకు ఉండబట్టలేక వ్యక్తి ఏమవుతారంటే, అసలు మీరు ఎవరో చెప్పండి సార్, మీ గురించి తెచ్చుకోవాలని విన్యాస ఏర్పడింది, రాత్రి నిద్ర కూడా పోకపోయాను నేను, మీరు ఎవరు అసలు అని రెండో రోజు చెప్తారు. నేను ఒక కంపెనీకి CEO, ఆ యొక్క రిటైర్మెంట్ అయింది. నా దగ్గర కొన్ని వేల మంది పనిచేశారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ నాకంటే చిన్నవాళ్ళలాగా నేను అనుకుంటున్నాను. ఉద్యోగ రీత్యా, డబ్బు రీత్యా అని చెప్పొస్తాను. అప్పుడు ఈ పక్కనే ఉండి వ్యక్తి ఏం చెప్తాడంటే, మీరు కరెక్టే సార్, మీరు CEOగా చేశారు, మీరు కంపెనీకి హెడ్గా పనిచేశారు, అది నాకు తెలుసు. కానీ మీ యొక్క కంపెనీకి మానిటర్ చేసేయడానికి నేనున్నాను, మీ యొక్క కంపెనీ మానిటర్ చేసింది నేనే అని అంటాడు. ప్రపంచము ఒక్కోసారి ఎంత చిన్నగా అయిపోతుందంటే, ఇక్కడ మాట్లాడిన వ్యక్తి CEO అయితే దాన్ని మానిటర్ చేసిన వ్యక్తి ఒక IAS ఆఫీసర్, ఆయన మానిటర్ చేసిన వ్యక్తి ఒక పొలిటికల్ పర్సన్, తను ఒక ఎంపీగా చేసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎదిగి మినిస్టర్ చేసి ఆ వ్యక్తి తనను తాను తక్కువగా భావించలేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను ఒక మేనేజర్ని, నేను ఒక CEOని, లేకపోతే నేను ఒక బిజినెస్ మ్యాన్ అని మీకు మీరుగా అనుకుంటే మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండలేదు. దయచేసి చెప్తున్నాను, 60 సంవత్సరాల తర్వాత మీ నడకలో 10 మందిని కలిసి ధ్యానం చేసి 2 చేతులతో నమస్కారం జోడించి చెప్తే మీ యొక్క ఆరోగ్యం ఇంకో సంవత్సర కాలం నడుస్తుందని నేను భావిస్తాను. మీరందరూ ఈ నడకలో నాకు దోస్తానయ్యారు. వయసులో నాకంటే చాలా పెద్దలు ఉన్నారు. ఇవాళ నాకు 45 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలలో సార్ 70 సంవత్సరాలు యోగా చేస్తా అంటే స్టేజ్ మీద చూడలేకపోతుంది. సూర్య నమస్కారాలు చేస్తే వారి ఫిట్నెస్ చూసి ఇవాళ ఒకప్పుడు ఎక్కడైనా మన స్టేజ్ దగ్గరికి వెళ్తే ప్రేయర్ చేసేటప్పుడు చిన్నప్పుడు వెనకాల చేయి ఇట్లా కట్టుకునేవాడు. చిన్నప్పుడు వెనకాల చేయి కట్టుకునేవాడు. మన క్లాసులో ఉండే అమ్మాయిలు మన యొక్క నెక్కర్ వెనకాల చిరిగిన దాన్ని మన అమ్మ నాన్న కుట్టేసి, చిన్నప్పుడు మాకు నిక్కర్ కుట్టేది, నిక్కర్ వెనకాల ప్యాచ్ పడితే కుట్టేది. అది ఎక్కడ కనబడుతుందని చేతులు వెనకాల పెట్టుకునేది. ఇప్పుడు చేతులు 2 ముందు పెట్టుకుంటున్నాం. ఈరోజు పొట్టను దాచుకోవడానికి చేతులు ముందు పెట్టుకుంటున్నాము. అది గమనించాలి మీ ఆరోగ్యానికి. ఇంకోటి, ఒకప్పుడు కడుపు నిండా తినాలంటే అందరికీ దొరకకపోయేది, దొరికేదిలో అందరికీ దొరకకపోయేది. ఆ రోజు ఆ దొరకకపోవడం అనేది మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడే. ఈరోజు దొరుకుతా అంటే పొద్దున తిరుగుతాను, ఉదయం గంటసేపు వాక్ చేస్తాను, సాయంత్రం రాత్రికి వెళ్ళేసి సాయంత్రము పేదవాడిలాగా మీ ఇంట్లో కూలి చేసే వ్యక్తిగా, మీ ఇంట్లో పని మనిషిలాగే తినండి. కడుపు నింపుకొని మాత్రం మంచం మీద ఎక్కకండి. సూర్యుడు ఉదయించక ముందే లేవండి, సూర్యాస్తమయానికి ముందే తినండి. ఇది అయితే ఇక్కడ ఒక పెద్ద వ్యక్తి ఏం చెప్పాడంటే, మన యొక్క ఇంట్లో వస్తువులకి బల్బు ఇంత బాగా ఎదుగుతుంది, ఎదిగిన తర్వాత దీన్ని మనం ఏం తీసుకుంటున్నాము, ఈ బల్బు పోతే దీన్ని తీసి పక్కన పెడతాం. అలానే ఈ బల్బును అది వెదగనప్పుడు గాలి
దాంట్లో రంగులు వేసుకో లేకపోతే ఏదో చేసుకో లేకపోతే మన పక్కన గోడ మీద కొత్తగా కడతా అంటే గోడకు చిక్కాయిస్తాం దాన్ని. ఎందుకంటే బయట నుంచి వచ్చే దొంగలు గోడకు రాకుండా ఆ అద్దం పుచ్చుకొని బయటకు వెళ్ళిపోవాలని. అంటే చెడిపోయిన దాన్ని కూడా మనం విడిచిపెట్టలేదు. ఈరోజు 60 సంవత్సరాల దాటిలోనే ఇంట్లో పిల్లలు వారి యొక్క స్థానాన్ని వాళ్ళు గుర్తించకుండా తల్లిదండ్రులు పక్కన పెట్టే రోజులు. కాబట్టి నేను అంటున్నాను, మీకు ఎంత వయసు వచ్చిందని కాదు, మీరు ఎన్ని కంపెనీలో వేసింది కాదు, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తుంది కాదు గొప్ప కాదు. మీరు మీ ఇంట్లో వాళ్ళతో, మీ యొక్క స్నేహితులతో, మీ యొక్క బంధుత్వంతో ఎప్పుడూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలా కలిసి ఉండడం వల్ల మీలో ఉండే స్ట్రెస్ తగ్గదు. మనలో చాలామంది 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు రాత్రిపూట సరిగా నిద్రపడక ఇంట్లో చిన్న చిన్న గొడవలు చేసుకొని పిల్లలతోనో అత్తమామలతోనో లేకపోతే కొత్తగా పెళ్ళిన వాళ్ళ మీద ఏదో ఆవేశంతోనే గొడవ పెట్టుకొని రెండో రోజు వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క స్ట్రెస్ను అక్కడ తీస్తూ ఉంటాం మనం. వీలైనంత వరకు మీ యొక్క టైంను మీరు ఏం చేస్తారంటే దయచేసి మిమ్మల్ని తగ్గించుకొని మిగిలిన వాళ్ళు కలవడానికి ట్రై చేయండి. అప్పుడు మీ యొక్క ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చెప్తాను. మీ ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అందరితో దోస్తాన్ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా పడుకోవాలంటే మీరు పక్క వాళ్ళతో మీ పక్క టెనెంట్స్తో ఎవరైనా గొడవ పడితే అది రెండో రోజు మీకు నిద్ర పడకుండా చేస్తారు. మా ఇంటి పక్కన ఒక జిమ్మకు ఉంటే ఆ పక్క ఇంట్లో ఏం చేశాడు వచ్చి గొడవ పెట్టుకుని కేసు పెట్టారు. 60 ఏళ్ళ మనిషి పోయి కేసు పెడితే 3 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది లేదు. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళ బంధుత్వం దూరం అయిపోయింది. వాళ్ళ మీద ఫ్రెండ్షిప్ లేదు. ఆయన ప్రతిరోజు ఒకటి డంబెల్ పడేస్తాడు, ఏదో పడేస్తాడు, ఏదో చేస్తాడు. నీకు మాత్రం నిద్రపోయే కూడా చేస్తాడు. కాబట్టి మీ యొక్క నైబర్స్ని మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ను మెయింటైన్ చేయండి. ఇంకోటి ముఖ్యమైన విషయం, ఆహార విషయాలు చాలా ఇంపార్టెంట్. టయానికి తినండి. డైలీ మినిమం 8 గంటలు నిద్రపోండి ప్రశాంతంగా. నేను ఎంతకాలం బతికాననేది కాదు, ఎంత గొప్పగా బతికాననేది మాత్రం చెప్పుకునేటట్టు తయారవ్వండి. ఫైనల్లీ ఇంకో విషయం ఏంటంటే 60 ఇయర్స్ దాటిన తర్వాత ఒకటి గమనించాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు పిల్లల్ని కొన్ని బాత్రూంలో తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే మనం డోర్ ఓపెన్ చేసి పెడతాం. వాడు ఏ విధంగా కూర్చుంటాడు, ఏం చేస్తాడు, పక్కన ఉండే మగ్గులు పడిపోయి జారిపోతాడు అని మనం డోర్ బిగించాం. కానీ మనకు వయసు పెరుగుతున్న కొద్ది మనం ఏం చేస్తామంటే డోర్ వేసుకొని మనము అన్నీ చేసుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకుండే బాత్రూంలో వీలైనంత వరకు రఫ్గా ఉండే బండలు వేసుకోవచ్చు. రెండవది 60 ఇయర్స్ దాటిన వాడు ఏ వ్యక్తి అయినా, ఈవెన్ 50 ఇయర్స్ అయినా నీ ఇంట్లో నువ్వు డోర్ పెట్టకుండా పోయి కూర్చుంటే నిన్ను ఎవరు అడిగేవాడు ఉన్నాడు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఈ యొక్క మోషన్ పోయేటప్పుడు సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి బాత్రూంలో చనిపోయిన వాడు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాడు నాయకులు కూడా చాలామంది ఉన్నారు. గమనించండి, అది మెయింటైన్ చేసుకోండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పిల్లలకు మరొకసారి నమస్కారాలు.
అది జీవితంలో సుఖ సంతోషాలు నింపుతుంది. ఆరోగ్యం సరిగా లేనప్పుడు మానవునికి ఎన్ని సిరి సంపదలు ఉన్నదో లాభమే ఉంది. ఆధునిక యుగంలో నగర జీవితం క్షణ క్షణం పెరుగుతున్నటువంటి ఆందోళన, ఒత్తిడి, నీరసం వంటివి నడకతోటి పరిష్కారం అవుతాయి. దాదాపుగా మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ దాదాపుగా వాకింగ్ అనేది కంపల్సరీగా చేయండి. అది ఏదైనా కానీ, ఏ నొప్పైనా కానీ, ఏ రోగమైనా కానీ, ఎవరి దగ్గరికి పోయినా కానీ కంపల్సరీగా వాకింగ్ చేయమంటారు. కాబట్టి వాకింగ్ తోటి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కంపల్సరీగా వాకింగ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. 2000 సంవత్సరం కాకుండా 2021 సంవత్సరం కూడా కరోనా ముదిపేసింది. వాస్తవంగా 2020 సంవత్సరంలో కరోనా జరగబట్టి మనం ఏమి చేయలేకపోయినాం. కానీ 2021 సంవత్సరం స్టార్టింగ్ లోపట్టే 1-2-3 కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత కూడా కనీసం గ్రౌండ్కి వచ్చే పొజిషన్ లేదు, మన సభ్యులు ఎవరు రావడం లేదు. ఆ సందర్భంగా మనం ఏం కార్యక్రమాలు చేయలేదు. కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల 3 నెలలు కొంచెం వాతావరణం మంచిగా ఉన్నది కాబట్టి ఒక 3 కార్యక్రమాలు కంప్లీట్ చేసాం. 1/1/2021 ప్రముఖ డాక్టర్ ఉషోదయ బంధువు, ఉషోదయ క్యాలెండర్ దాకా దేవిరెడ్డి గారి చేత 2021 క్యాలెండర్ను మైబాద్ సిపిఎం ఆఫీస్ నందు ఆవిష్కరించడం జరిగింది. ఇది జనవరిలో జరిగింది. ఇకపోతే మానవుడు సంగజీవి కనుక తాము సంపాదించిన మొత్తంలో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలన్నటువంటి దృక్పథంతో 30 మంది ఉషోదయ సభ్యుల సహకారంతో అత్యంత దయనీయంగా ఉన్న మంద గోరమ్మ కాలనీలో ఒక 150 మంది నిరుపేదలకు 150 చెద్దర్లు పంపిణీ చేయడం జరిగింది. ఇది మన టౌన్ సిఐ జూపల్లి వెంకటరత్నం గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. దీనికి మా అందరం మేము ఇచ్చిన, మీరు ఇచ్చారు, అందరి సహకారంలో ఏ కార్యక్రమాన్ని అయితే ఇందుకు గాను ఇమ్మడి కృష్ణమూర్తి గారు 10 చెద్దర్లు ఇచ్చారు. అదేవిధంగా ఆకుల శంభయ్య గారు 5, సాధు మైపారెడ్డి గారు 5, యాపూపతి గారు 5, కళ్యాణ వెంకటరెడ్డి గారు 5, బొడ్డ శ్రీనివాసరావు గారు 5, జంగాల విజయ్ కుమార్ గారు 10, కొండ హనుమంత్ గారు 5, కోట కన్నయ్య గారు 5, కాపరపల్లి శ్రీనివాస్ గారు 5, నాళ్ళ నరసింహరావు గారు 5, శ్యామ్ సుందర్ గారు 5, సుమన్ చారి గారు 5, కొండమీది గోపి గారు 5, బెంగళూరు మహేశ్వరరావు గారు 5, సిహెచ్ రమణ గారు 5, బ్రాహ్మణపల్లి నరసింహరావు గారు 5, రామన్న పీడి గారు 5, నందు సుధాకర్ రెడ్డి గారు 5, పాలకిందల మల్లన్న గారు 5, కన్న అశోక్ గారు 5, డాక్టర్ దేవిరెడ్డి గారు 10, చవడవరపు సుధాకర్ గారు 5, కాళీనాథ్ గారు 5, తండ సదానందం గారు 5, ప్రతాపడి శ్రీధర్ గారు 5, ఎస్ గోవర్ధన్ గారు 5, బాలకృష్ణ గారు 5, పెరుమండ రామూర్తి గారు 5, ఎర్రపల్లి కుమార్ గారు 5 చెద్దర్లు ఇచ్చారు. మీరందరూ చెద్దర్లు ఇవ్వడం వల్లనే ఈ మంద కొమరమ్మ కాలనీకి పోయి మనం పంపిణీ చేయడం జరిగింది. ఏ కార్యక్రమం అయినా కానీ మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అవుతున్నాయి. మనకు మనమంతా ఇక్కడికి చేయడం అంటే దానికి ప్రధాన కారణం జూనియర్ కాలేజ్ గ్రౌండ్. ఆ గ్రౌండ్లో మనం ఒక సంస్థని ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ మనం ఆవిష్కరించుకోవడం, ఆవిష్కరించుకోవడం ఆ కారణంతో మనం అందరం ఇక్కడ కలిసినాం. ప్రధానమైంది వాకింగ్ చేయబట్టి మనం అంతా ఒక చోట కలుసుకుంటున్నాం అనే వాస్తవం. కాబట్టి ఇప్పటి వరకు మనకు తోచిన విధంగా రాజకీయ నాయకులు కానివ్వండి, మన వెల్విషర్స్ కానివ్వండి, ఇంకా వాళ్ళతో కోఆపరేట్ చేసే వాళ్ళందరితో కూడా సహకారం తీసుకుంటూ ఆ గ్రౌండ్ని డెవలప్ చేస్తూ ఆ ట్రాక్ని డెవలప్ చేస్తూ వస్తున్నాం. అలాగే బెంచెస్ వేయించుకున్నాం, కేశవంతులను తెచ్చి మొక్కలు నాటుకున్నాం, వాళ్ళ పెద్ద చెట్లు అయినాయి. ఇంకా ఎన్నో మనం ప్రయత్నం చేసి ఓపెన్ జిమ్ తెచ్చుకున్నాం, లైట్లు వేయించుకున్నాం, సంపాదించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా చాలా చేయాల్సింది. అయితే ట్రాక్ డెవలప్మెంట్కి సంబంధించిన తీర్మానాన్ని గౌరవనీయులు పెద్దలు వెప్పటి విజయరాజు గారిని ప్రవేశపెట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మనము వాకింగ్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన మిత్రులను కూడా వాకింగ్ తీసుకురావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాంటిది మా గురువుగారు చెప్పారు. అదేవిధంగా మన ఉషోదయ వాకర్ అసోసియేషన్ ఎన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తుందో కూడా వివరించడం జరిగింది. ఉషోదయ వాకర్స్లో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యాలు ఎలా ఉంటాయి, వాకింగ్ చేయడం వల్ల లాభాలు ఏది, మానసిక ఒత్తిడిని తొలగించుకోవచ్చు. అదేవిధంగా
మనకి ఇప్పుడు జిమ్ కూడా పడింది మన గ్రౌండ్లో. ఇవన్నీ ఉపయోగించుకొని మన బాడీని ఫిట్గా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా నా ఆర్థిక నివేదిక 2020 డిసెంబర్ ఆర్థిక నివేదిక మేము ఉంచుతున్నాను. మనకు బ్యాలెన్స్ ఓల్డ్ బ్యాలెన్స్ 53,760 రూపాయలు ఉన్నది. మనకు 2020 డిసెంబర్లో 123 సభ్యత్వాలు మనం చేయడం జరిగింది. అవి 61,500 రూపాయలు, మొత్తం 1,15,260 రూపాయలు మనకు నిల్వ ఉండేను. అయితే 2020 డిసెంబర్లో మన ఉషోదయ వాకర్ సర్వసభ్య సమావేశానికి అయిన ఖర్చులు గిఫ్ట్ బ్యాగ్స్ 15,080 రూపాయలు. ఇక అంటే చిన్న చిన్నవి ఉన్నాయి కొన్ని, కూల్ డ్రింక్స్ లిక్కర్ బాటిల్స్ 18,800, కుక్కు రమేష్ 4,000 కానీ ఇక మొత్తం కలిపితే మనకు సమయభావం లేదు, మొత్తం చదవాలంటే చాలా టైం పడుతుంది. మనకు మొత్తం 90,330 రూపాయల ఖర్చు వచ్చింది మనకు లాస్ట్ ఇయర్ సర్వసభ్య సమావేశానికి. అందులో 1,15,220 నుంచి 90,330 రూపాయలు మనం తీసేస్తే 24,930 రూపాయలు మనకు నిల్వ ఉండేను. 24,930కి మనం గత సంవత్సరం అంటే 2021 జనవరిలో మనం కొన్ని బెడ్షీట్ల కోసం కొంత అమౌంట్ మనము దాతల ద్వారా సేకరించడం జరిగింది. అది 4,650 రూపాయలు మనకు మిగులు ఉండేను. అది కలిపితే 29,580 రూపాయలు మనకు నిల్వ ఉన్నది. ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం మనం నడుపుకుంటున్నాం కాబట్టి ఆ పద్ధతి లోపల తప్పనిసరిగా కొంతమంది వ్యక్తులు ఒక ప్రాసెస్ పద్ధతి ఉండాలి కాబట్టి కొంతమందిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాం. మీ అందరికీ తెలుసు, మహబాద్ లోపల 2009 లోపల రవీంద్ర గుప్తా గారు వేసినటువంటి బీజం ఆ రోజు రిజిస్ట్రేషన్ అయినప్పుడు 60 మందితో ప్రారంభమైనటువంటి ఉషోదయ వాకర్ సంస్థ 2021 లోపల దాదాపు పుష్కర కాలం లోపల 162 మందితో విజయవంతంగా ఉషోదయ వాకర్స్ మనం వెలిగిపోతున్నాం. ఈ ఉషోదయ వాకర్స్ 12 సంవత్సరాల కాలం లోపల కూడా ఏనాడు చిన్న చిన్న పురపచ్చలు లేకుండా, ఏనాడు విభేదాలు లేకుండా, ఆలోచనలు భిన్నంగా ఉండొచ్చు, అభిప్రాయాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ అందరం కూడా లాస్ట్కి వచ్చేవారికి ఒకే అభిప్రాయం, అది ఉషోదయ అభిప్రాయంగానే ముందుకు సాగుతుంది, సాగబోతుంటుందని సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా అందరూ పెద్దలు ఉన్నారు, అందరూ కూడా వారి వారి స్థాయి లోపల అనేక రంగాల లోపల దేవేడి గారు వారు ప్రతి సంవత్సరం నేను ఉషోదయ ఉన్నంతకాలం నేను క్యాలెండర్ కొట్టిస్తానని ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా చెప్పుకున్నప్పుడు అనేక మంది దాతలు, అదేవిధంగా ఆర్యవేశ మిత్రులు ఏ కార్యక్రమం మొదలుపెట్టినప్పటికీ కూడా ఏ కార్యక్రమానికి నిధులు కావాలన్నా మేము ఉన్నామని 1,000 రూపాయలను మనం చేసేటువంటి సామాజిక కార్యక్రమాల లోపల వెచ్చించడం జరుగుతుంది. అది ఉషోదయ మీద ఉన్నటువంటి నమ్మకం. ప్రతి పైసా కూడా నమ్మకంగా ఖర్చు పెట్టగలిగేది ఒక ఉషోదయ వాకర్స్ మాత్రమైనటువంటి అభిమానంతో మనం ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. అదేవిధంగా మనందరం గుర్తుంచుకోవాల్సింది, ఈ రోజున మహబూబాబాద్ జిల్లా లోపల అనేక వాకర్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అత్యధిక మంది సభ్యులతో అత్యధిక సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా మనం నడిచేటువంటి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లోపల మన మిత్రులు చెప్పారు, మనం అనేక కార్యక్రమాలు చేసాం. ఆ రోజు పాడుబడ్డ గోడతో ఉన్నటువంటి జూనియర్ కళాశాల గ్రౌండ్కు తెల్ల సున్నం వేయించి ఈ రోజున పచ్చదనంగా ఉండడం కోసం అనేక చెట్లను నాటేటువంటి కార్యక్రమం, ఎండాకాలం లోపల కూడా ఎలాంటి భేషాలు లేకుండా బకెట్లతో నీళ్లు మోసి చిన్న చిన్న మొక్కలను పెద్దగా చేసినటువంటి ఘనత ఉషోదయ వాకర్స్గా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మాధవ స్వామి సహకారంతో మనం అనేక కార్యక్రమాలు గౌరవ అధ్యక్షులుగా ఉన్నవారు వారి సహకారంతో, అదేవిధంగా లోపల ఉన్నటువంటి అధ్యక్షుల సహకారంతో ఈ ఉషోదయాన్ని దినదిన ప్రవర్తన వారంగా మనం పెంచుకుంటూ పోతూ ఉన్నాం. అందుకని ఈ యొక్క ఉషోదయ వాకర్ సంస్థ రాబోయే కాలం లోపల కూడా ఇదే విధంగా, ఇదే ఐకమత్యంతో, ఇదే స్ఫూర్తితో, ఇదే యొక్క బలంతో మనం ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ, ఆరోగ్యంగా ఉన్నవారు కరెంటు ఎంత సంపాదిస్తారో, నీకు ఎంత ధనం ఉంది, ఎంత ధైర్యం ఉన్నది ఎవరు అడగదు. అందుకోసమే మన ఉషోదయ వాకర్ అసోసియేషన్ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనే ఒక ప్రత్యేకమైన నినాదంతో మనం ముందుకు పోతున్నాం. ఈ మహబూబాబాద్ పట్టణంలో కూడా
అందుకోసం వాళ్ళందరికీ కూడా ఉషోదయం తరఫున మరొకసారి ధన్యవాదాలు ఇస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చేరడం వల్ల విఐపీ లాంటి వాళ్ళు చేరడం వల్ల ఇలా గణపురం అంజన కానీ పొట్టుపల్లి ఉపేంద్రం కానీ లేకపోతే మాధవ సలాంటి కానీ డాక్టర్లు లాయర్లు మరి ఉద్యోగస్తులు టీచర్లు అందరూ కూడా ఈ సంఘంలో చేరి ఈ సంఘానికి ఒక పరిపుష్టత కల్పిస్తున్నారు. ఈ సంఘంలో చేరిన వాళ్ళందరూ కూడా అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నారు. అది సిపిఎం కానీ సిపిఐ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా మనకు మన సంఘంలో చేరుతుంది. వార్డు కౌన్సిలర్లకు మొదలు పెడితే చైర్మన్ కానీ మనకు మన మహబాద్కు ముద్దుబిడ్డ మన మహబాద్ నుంచి రాజకీయాలు చేసి విద్యాదర్శి నుంచి కూడా రాజకీయాల్లో మరోసారి దగ్గర రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ కాగానే మన గ్రౌండ్కి వచ్చి మన అందరినీ కూడా ఒక ఆత్మాభిమానంతో ఇది నా ఊరు, మీరందరూ నాకు అన్నలు తమ్ముడు, మీకు ఏ ఆపద వచ్చినా బాగుంటుందని పనిచేస్తా అని చెప్పి మన దగ్గరకు వచ్చిన ఒక ఎమ్మెల్సీ. అట్లాంటి వాళ్ళు మన ఉషోదయంలో ఈరోజు సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరైనా సరే మన ఉషోదయం గౌరవంగా చూస్తారు. ఉషోదయ సభ్యులంటే కూడా వాళ్ళు గౌరవంగా ఉంటుంది. అందుకోసం ఉషోదయంలో చేరడం అనేది ఒక ఉషోదయం చేరడమే ఒక గొప్ప విషయం కాదు. వాళ్ళు ప్రతిరోజు కూడా మరి వాకింగ్ వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. వచ్చినటువంటి గ్రౌండ్ వచ్చినటువంటి వాకర్స్ అందరికీ ఒక ఉత్సాహపూరితమైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించి వారికి ఇంకొక రకమైనటువంటి ఒక ఆలోచన లేకుండా మనకు ముందు అక్కడ ఉత్సాహాన్ని కల్పిస్తున్నటువంటి మన ఇమ్మడి జగన్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు రకరకాల పాటలు మన ఆలోచనగా వేరే సైడ్ కావడానికి వీలేదు. మనం వాపు చేసేటువంటి కార్యక్రమంలో ఎంతో ఆనందదాయకంగా మనం ఆ పాటలు వినుకుంటూ మనం చేసేటువంటి ఒక వాపులో వారి సహకారం అనేటువంటి ప్రధానమైనది. కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రకరకాలుగా మన కార్యక్రమాల్లో మనం ఎంతో ఐక్యతగా మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మన యొక్క ఉషోదయం అనేటువంటి మనం ఒక సామాజికంగా అనేక రకాలుగా ఇక్కడ అనేక రకాల ఆలోచనలు ఉండొచ్చు. మనకు అనేక రకాల కులాలకు చెందినటువంటి వాళ్ళని కావచ్చు, అనేక రకాల భాషలకు చెందినటువంటి వాళ్ళని కావచ్చు, రకరకాల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళని కావచ్చు. కానీ మనం ఒకే సామాజిక వర్గంగా ఉషోదయం అంటే ఒకే సామాజిక వర్గంగా మనం కలిసికట్టుగా ఐక్యంగా మనం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి యొక్క మన ఉషోదయ వాకర్ అసోసియేషన్కు ఇంకా ఇది ఉన్నతమైనటువంటి ఇంకా మనం సర్వేపాలు పెంచుకొని మనమందరం కూడా ఆరోగ్యంగా ఇంకా భవిష్యత్తులో మనం బ్రతికేంతకాలం యాక్టివ్గా ఉండటం కోసం, ఇంకా ఎంత యాక్టివ్గా ఉంటే అంత బాగుంటుంది అనేటువంటి కోసం, మనం బాగుండటం వల్ల మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుండటం వల్ల మన వాడ బాగుంటుంది, మన వాడ బాగుండటం వల్ల మన ప్రాంతం బాగుంటుంది. అనేక రకాల మన దేశ అభివృద్ధికి మనం అందరం కూడా యాక్టివ్ని మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని మన అధ్యక్షులు ఇప్పటి కృష్ణమూర్తి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు, అన్నయ్య గారు, ఆధ్వర్యంలో ఒక చీకటి చంద్రయ్య గారు, ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, మోస్ట్ సీనియర్ సభ్యులు, అలాగే మరొక ఉత్తమ గోకుల రాజు గారు, ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు. అలాగే మన గ్రౌండ్లో అలాగే మన సంఘ సేవకులు, గ్రౌండ్ సేవకులు దామోదర్ శర్మ గారిని, అలాగే ఏ కార్యక్రమమైనా నేనున్నాను అనుకున్న నడుస్తూ అందరినీ ఉల్లాసపరుస్తూ ఈరోజు జరిగే ఇలాంటి కార్యక్రమాలకైతే అసలు పూర్తిగా నేనే పాత్ర వహిస్తాను. అని మరో గౌరవనీయులు మన ఉషోదయ వాకర్స్ సభ్యులు కాకుండా వార్డు కౌన్సిలర్ గురువు బాబునాయక్ గారు, వారు స్వామి గారు అన్యవాద కార్యక్రమాలు రాలేకపోయారు. తన పుట్టినరోజు సందర్భంగా
కేంద్రం వడ్లు కొంటుందా లేదా అంటే ఇప్పటి వరకు దానికి ఆన్సర్ లేదు. దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రైతులు ఢిల్లీలో పోరాటం చేసి 750 మంది చచ్చిన తర్వాత కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం జరిగింది. అంటే 750 మంది చనిపోయిన తర్వాత వాళ్ళకు సోయి కలిగింది ఇట్లా ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి. 750 మంది రైతులు ఉసురు వాళ్ళ పాపం కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది. కర్మఫలం అనుభవిస్తారు, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మా ప్రియతమ నాయకులు సీఎం కేసీఆర్ గారు ఆదేశాలు ఇస్తే తెలంగాణ రైతులు, తెలంగాణ బిడ్డలు, పార్టీ శ్రేణులు ఒక్కసారి చూద్దామంటే బీజేపీ అడ్రస్ లేకుండా పోతుంది. ఓపిక పడుతున్నాం చూస్తున్నాం. ఇవాళ ఒక సన్యాసి మాట్లాడతాడు, మీది గల్లీ పార్టీ మాది ఢిల్లీ పార్టీ అట. అది నువ్వు ఢిల్లీలో ఏం పీకుతున్నావో చెప్పు. మరి ఇక్కడ రైతులు చేస్తుంటే రైతు ధాన్యం కొనండి అంటే దానికి కొంటమా కొనడా అని చెప్పకుండా మీది గల్లీ పార్టీ మాది ఢిల్లీ పార్టీ. అసలు మాట్లాడే పద్ధతి తెలియదు, భాష తెలియదు. నువ్వు ఒక ఎంపీవి, సంస్కారం తెలియదు, ఎవరితోటి ఏం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితి. ఇది ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. ఈ మొండి వైఖరిపై కేంద్రం చేసే రైతు వ్యతిరేక పనుల మీద రేపు పెద్ద ఎత్తున మా రైతులతోటి చేయబోతున్నాం. సాగు డప్పులు అలాగే అన్ని విధాల రేపు చేయబోతున్నాం. దీనికి రైతులు, కార్యకర్తలు అందరూ సహకరించాలని మనం చేస్తున్నాం. రైతుల మీద ముసలి కన్నీళ్లు కారుస్తూ బీజేపీ ప్రభుత్వం ఇంకా వడ్లు కొనమంటే కొనడం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి రైతులు ఇంకా ఓపిక పట్టే ఉద్దేశం లేదు. త్వరలోనే దీనిపై మా పార్టీ నాయకులు ఆదేశాలు ఇస్తే దేనికైనా సిద్ధమని చెప్పేసి మా రైతులు మేము చూస్తున్నాం. కొన్ని రోజులు ఓపిక నశించిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు గ్రామాలలో ఎట్లా అడుగు పెడతారో చూద్దాం. నిన్న మొన్న మన ఎమ్మెల్యే మన గ్రామ సమస్యలతోటి మేము ఊరు తిరుగుతుంటే రైతులు అడుగుతున్నారు, పాపం అయ్యా ఇంకా ఒడ్లు కొనడం లేదు, ఇబ్బంది అవుతుంది అని. నేను చెప్పిన అక్కడ ఆ నాయకులు ఎగురుతుంటే బీజేపీ నాయకులు, ఇగో ఈ సన్యాసులే కేంద్ర ప్రభుత్వమే ఒడ్లు కొనవలసింది, ఇంకా కొనడం లేదు, మళ్ళీ పైనుంచి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈ ఒడ్లు కొనే ఎఫ్సిఐ కానీ ఈ పోడు భూముల సమస్య కూడా ఈ కేంద్రమే చేయాలి. కానీ పెద్ద మనసు చేసుకొని మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు మినిస్టర్లతోటి ఒక కమిటీ వేసేసి పోడు భూముల సమస్యని కూడా తీరుస్తున్నారు. ఇది కూడా కొంటాము, కానీ వచ్చేసారి యాసంగి కొనము, మీ ఇష్టం వచ్చిన పంటలు వేసుకొని మీరు దర్జాగా రాజులాగా బ్రతకండి అని చెప్పేసి మన ప్రియతమ నాయకులు చెప్పారు. మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి నేను రైతు సోదరులకు ఒకటే మనం చేస్తున్నా, రేపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని పెద్ద సంఖ్యలో పాల్గొని మీరందరూ విజయవంతం చేయాలని చెప్పేసి దిశభ్రమలు తగులబెట్టడం, అన్ని విధాల అన్ని రకాల రేపు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు దానిపైన సవివరంగా మన గౌరవ పెద్దలు మినిస్టర్ గారు మాట్లాడతారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మా రైతు సోదరులకు, దయచేసి రేపు మండలాలలో ఆల్రెడీ గ్రామాలలో మండల హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున మండల లీడర్లు రైతులు పాల్గొని ఈ దాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఇప్పుడు గౌరవ పెద్దలు మినిస్టర్ గారు మాట్లాడవలసిందిగా మనవి. వ్యవసాయాన్ని ఏ విధంగా పండుగ చేయాలని చెప్పి వారి కళ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మరి రోజు రోజుకు ఒక సామాన్య రైతు వ్యవసాయం చేయడానికి అనువుగా లేని
మరి భూములను చూసి వలసలు పోయి మరి ఎక్కడో హైదరాబాద్లోనో వేరే రాష్ట్రాల్లో కూలీలుగా మారిపోయిన పరిస్థితి నుంచి అది చూసి ఉద్యకాలంలో కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్ గారు తెలంగాణ సాధిస్తే తను ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలనుకున్నాడో దాన్ని చేసి చూపించడం ద్వారా ఆ ఫలితాలు ఇప్పుడిప్పుడే రైతులు పొందుతున్న క్రమంలో రైతు కళ్ళలో ఆనందాన్ని మనం చూస్తున్న క్రమంలో ఇప్పుడిప్పుడే రైతులు స్థిరపడుతున్నాడు అని సంతోషపడే లోపే బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి కళ్ళు కుట్టి తెలంగాణలో మాకు మరి స్థానం లేదు రాజకీయంగా, మరి టీఆర్ఎస్ పార్టీని ఎదిరించే శక్తి సామర్థ్యం మాకు లేదు, ఏ విధంగా దెబ్బ కొట్టాలి అని చెప్పి ఆలోచించి ఈరోజు మరి ముందుగా ఎవరిని దెబ్బ కొట్టాలి అని అంటే రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు భారతదేశంలో ఎక్కడా లేదు, అది ఉచితంగా ఎక్కడా చిన్న ట్రిప్ కాకుండా, అలాగే అద్భుతమైన మిషన్ కాకతీయ చెరువులను బాగు చేసుకొని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి 1 కోటి ఎకరాలు మనం మాగాణిగా తెలంగాణను మార్చుకున్న క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 పంటలు కలిపి కూడా 30 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది కాదు. కానీ ఈ ఒక్క వానాకాలంలోనే 62,13,000 ఎకరాలు సాగైంది అని అంటే 2 పంటలు కలిపితే 1 కోటి ఎకరాల పైన. ఈరోజు పంజాబ్ను దాటే విధంగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం పండించగలిగాము అని అంటే మనం కొనడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు రైతుల కొనుగోలు మీదనే 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెచ్చించి మనం కొనగలిగాము అంటే ఉమ్మడి రాష్ట్రంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోడౌన్స్ మాత్రమే ఉంటే 20 లక్షలు పెంచుకొని 24 లక్షలు మనం చేసుకొని పోయిన వానాకాలం పంటను కోవిడ్ కారణంగా గోడౌన్స్తో పాటు మిల్లర్స్ దగ్గర ఉంచడంతో పాటు ఊర్లో స్కూల్స్ని కావచ్చు, రైతు వేదికలను కావచ్చు, ఫంక్షన్ హాల్స్ని కూడా మనం తీసుకొని ఒక రైతు హృదయంలో కేసీఆర్ గారు సంపాదించుకున్న సుస్థిరమైన స్థానాన్ని చూసి ఓర్వలేక మీ తెలంగాణలో ఇంత పండదు, మాకు అనుమానాలు ఉన్నాయి, ఈరోజు మేము యాసంగి కొనము, బాయిల్డ్ రైస్ కొనము అని చెప్పి కొర్రీలు పెట్టి రైతుల నడ్డి విచ్చే పని ఏదైతే బీజేపీ చేస్తూ ఉందో దాన్ని మనమందరం కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మనమే చూసాం, ఇక్కడ పుట్టి పెరిగిన మనం ఒక పంటకు కూడా సరిగ్గా నీళ్ళు వస్తాయో రావో అని ఎదురు చూసే క్రమం నుంచి ఎండాకాలంలో కూడా మత్తళ్ళు పోస్తున్న చెరువులను మనం చూస్తూ ఉన్నాం, వద్దంటే నీళ్ళు వచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ చూసినాక బీజేపీ స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఈ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాలు వరి సాగు అవుతుంది, మీరు మొత్తం కొనండి అని అంటే ఇంత అవుతుందా, మాకు అనుమానం ఉంది, మేము మళ్ళీ చెక్ చేసుకుంటామని చెప్పి చెక్ చేసుకొని 62 లక్షల ఎకరాలు ఉందని తెలిసినా చెప్పింది తప్పినట్టు అవుతుంది, కేసీఆర్ గారు మాట నెక్కినట్టు అవుతుంది అని చెప్పి అంత లేదు 59 లక్షల ఎకరాలే ఉంది అని చెప్పి వాళ్ళు తేల్చిండు. మనము 62 లక్షల ఎకరాల్లో 25 క్వింటాలు యావరేజ్గా వేసుకున్నాం, మనకు వచ్చే దిగుబడి 1,60,00,000 మెట్రిక్ టన్నులు. వానాకాలం పంటనే మనం తింటాం, ఒక రైతు యాసంగి పంటను తినడు, వానాకాలం పంట తినటానికి పోను. చాలా జిల్లాలో
మిల్లర్సే స్వయంగా కొంటారు. చాలా జిల్లాలు బార్డర్ జిల్లాలని వేరే రాష్ట్రాలు కొంటారు. అవన్నీ పోను కూడా మాకు 70-80 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుంది మీరు కొనండి అని అంటే 40 లక్షలకు అని చెప్పి ఈ రోజు వరకు కూడా క్లారిటీ ఇవ్వకుండా మీరు 40 లక్షలు అయితే తీసుకోండి తర్వాత చూద్దామంటే నిన్నటికే 52 లక్షల ఎకరాలు మెట్రిక్ టన్నులు కొనడం అయింది. గౌరవ శాసనసభ్యులు మేము కేసీఆర్ గారి మీటింగ్ మొన్న అర్జెంటుగా పిలిపిస్తే ఎమ్మటే 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొన్నాము. మీరు చెప్పిన 40 లక్షల మెట్రిక్ టన్నులు దాటిపోయింది, మిగతా వాటికి పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఈ రోజు వరకు కూడా అతిగతి లేదు. కాబట్టి రేపు ఉండాల్సిన జనగాం మీటింగ్ కానీ ఈరోజు ఉండాల్సిన వనపర్తి మీటింగ్ని క్యాన్సిల్ చేసుకొని మంత్రులు పార్లమెంట్ సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యత ఉంటుంది. ఆహార భద్రత, దేశానికి దేశ ప్రజలకు ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ఇది రాజ్యాంగం ద్వారా ప్రజలకు వచ్చిన హక్కు. ఇది ఎవరో టిఆర్ఎస్ పార్టీయో కేసీఆర్ గారు చెప్పే లెక్క కాదు. ఇది రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు. ఒకవైపు హంగర్ ఇండెక్స్లో భారతదేశం ఇంకా ఆకలి చావులు ఉన్నాయి, పాకిస్తాన్ కంటే వెనకపడ్డది అని చెప్తుంటే రోజు రోజు పేదరికం ఒకవైపు పెరుగుతుంటే మీరు ఆ పేదరికాన్ని నిర్మూలించాల్సింది పోయి మనలాంటి రాష్ట్రం బ్రహ్మాండంగా సాగులో ముందడుగు వేసి బ్రహ్మాండంగా పంటలు పండిస్తా అంటే తీసుకొని దేశానందరికి అందించాల్సింది పోయి మనం ఒక ఉదాహరణ కోవిడ్ వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు కోవిడ్ కారణంగా లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఇరుక్కొని పోతే 30 లక్షల మంది కూలీలకు మనం రోజు భోజనం పెట్టినాం, మనం బియ్యం ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం. గౌరవ ఎమ్మెల్యే గారు అయితే అన్ని ఊళ్ళకు తిరిగి రేషన్ ఇచ్చిను. వండుకోవటానికి బియ్యం ఇస్తే కూడా వండుకోలేని వాళ్లకు మనం 450 మందికి 300 రోజులు మనం దాదాపు మార్కెట్లోనే అన్నం పెట్టినాం, భోజనాలు పెట్టినాం. అంటే ఒక రాష్ట్రం ఒక ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదవాళ్ల పక్షాన నిలబడి ఇవ్వాల్సిన బాధ్యత. లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే కేంద్రం వేల కోట్లు ఖర్చు పెట్టి పేదవాడికి అన్నం పెట్టలేకపోవడం అనేది దురదృష్టకరం, సిగ్గుచేటు. బీజేపీ ప్రభుత్వం కేవలం బడా బడా వ్యాపారస్తుల కార్పొరేట్ సంస్థల కొమ్ము కాయడం తప్ప అదానీ మరి అంబానీల కొమ్ము కాయడం తప్ప పేదవాళ్లకు పట్టెడు అన్నం పెట్టిన దాఖలాలు లేవు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ సంపదను దోచుకొని పోయి విదేశాల్లో జల్సా చేస్తే పట్టని బీజేపీ తెలంగాణ రాష్ట్ర రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనడం ద్వారా, వాళ్ళ దగ్గరికే కొనడం ద్వారా వాళ్లకు ఎకరానికి 5-10 వేలు మేలు జరిగితే ఓర్వలేకపోతుందనే విషయాన్ని ప్రజలు గమనించాలి. దీన్ని ఎండగట్టాలి. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచాల్సిన బాధ్యత మన పైన ఉంది. బీజేపీకి ఏం కనిపిస్తుంది దేశవ్యాప్తంగా? వాళ్ళని ఎదిరించి వాళ్ళు చేసే పనులను ఎండగట్టే నాయకుడు లేడు, కేసీఆర్ ఒక్కడు మాత్రమే. కేసీఆర్ ఎవరిని జమ చేస్తాడు, ఎవరిని కూడగట్టుకుంటాడు అని భయపడి కేసీఆర్ లాంటి నాయకులను మరి ఓడించే ప్రయత్నం చేసి చావు దెబ్బ తిన్నారు బెంగాల్లో. దేశంలో వాళ్లకు నచ్చిన రాష్ట్రాల్లో ఒకే దఫలో ఎన్నికలు పెడితే బెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు పెట్టి ఒక ఉక్కు మహిళను ఓడించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పారు. రేపు తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే మరి రోజు వస్తుంది. నిజంగా గౌరవ శాసనసభ్యులు వారు అన్నట్టు మీరు అనవసరంగా కేసీఆర్ గారితో టిఆర్ఎస్తో పెట్టుకోకండి.
మీ పునాదులు కదిలే బీజం ఇక్కడి నుంచే పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో ఇప్పటి వరకు పండిస్తున్న ఏ రాష్ట్రం కూడా యాసంగి ఇంతే సమానంగా పండియదు. పంజాబ్ ఒకేసారి వరి పండిస్తుంది, రెండో పంటగా గోధుమలు వేస్తుంది. ఈరోజు గుజరాత్ కావచ్చు, లేకపోతే హర్యానా కావచ్చు, ఒకే పంట ఒడ్లు పండిస్తుంది కానీ మనం ఒడ్లను మాత్రమే 2 పంటలు పండిస్తాం. యాసంగిలో పండే పంట ఇక్కడున్న వాతావరణానికి అనుకూలంగా 30 డిగ్రీల సెల్సియస్ దాటిన తర్వాత యాసంగి పంటను ఒడ్లను పండిస్తే ఈరోజు వానాకాలం ఒడ్లు మనం కింటా ఇస్తే 65 నుంచి 67 కిలోల బియ్యం వస్తుంది. కానీ యాసంగి పంటను 100 కిలోలు ఇస్తే 30 నుంచి 35 కిలోలే, సగానికి సగం నూక తౌడుగా ఉండిపోతుంది. అని పేదవాడికి నష్టం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచనతోనే ఆ రోజు బాయిల్డ్ రైస్గా ఉప్పుడు బియ్యంగా కన్వర్ట్ అయ్యే విధానాన్ని వ్యాపారస్తులు మిల్లర్స్ పెట్టుకున్నారు. ఈరోజు ఉప్పుడు బియ్యం తినే రాష్ట్రాలు తగ్గడం, లేకపోతే వేరే రాష్ట్రాల్లో మీరు అమ్ముకోండి, మీరు రాజకీయం చేస్తున్నారు అని మాట్లాడే బీజేపీ నిజంగా ఈ దేశానికి సరిపడా ధాన్యం ఇక్కడే ఉంటే విదేశాలకు అమ్ముకునే స్వేచ్ఛ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు 78-76లో భారతదేశంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువు వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి మరొకప్పుడు బియ్యం గోధుమలు వచ్చినట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక కరువు దేశాలకు మనం ఈ బియ్యాన్ని పంపించి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కేంద్రానికి ఉంటుంది. కాబట్టి ఇది కనిపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా ఆలోచించాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మా బృందం ఢిల్లీలో ఉంది. ఇక్కడ రైతులకు అయోమయాన్ని గురి చేసే బీజేపీ నాయకులు, ఇందాక ఎమ్మెల్యే గారు అన్నట్టు వ్యవసాయ విధానం తెలియని వాళ్ళు, రైతు కష్టాలు తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ఏమో మేము యాసంగి పంటను ఉప్పుడు బియ్యాన్ని కొనము, వానాకాలం పంట కూడా ఎంత కొంటామో కూడా ఇప్పటివరకు చెప్పము అని ఇప్పటివరకు తేల్చనుకుంటే, మీరేమో తెలంగాణ బీజేపీ నాయకులు ఊళ్ళకు తిరిగి కల్లాల దగ్గరికి పోయి మీరు వేసుకోండి, మేము మెడలు వచ్చి కొనిస్తామని అంటున్నారు. ఎవరి మెడలు వచ్చుతారు? మీకు నిజంగా మీరు నాయకులైతే, మీకు దమ్ము, మీకు చేతనైతే, తెలంగాణలో పుట్టిన బిడ్డలుగా మీకు పౌరుషం ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఎమ్మెల్యే గారు అన్నట్టు ఊళ్ళో తిరగని అని పరిస్థితి రాబోతుంది. మీరు మా ధాన్యాన్ని కొనమని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి ఈ ధాన్యాన్ని కొనే విధంగా ప్రయత్నం చేయండి. మీ చిల్లర మాటలు, చౌకబారు మాటలు, స్థాయికి మించిన మాటలు మానుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ రేపటి ఈ నిరసన కార్యక్రమాలను గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకత్వం వహించాలి. రైతులందరినీ కూడగట్టాలి. కేంద్రానికి తెలిసి వచ్చే విధంగా నేను అవసరమైతే జాతి మొత్తం కూడా తిరిగి దేశమంతా తిరిగి రైతు జాతి పక్షాన పోరాడుతాను అని చెప్పి కేసీఆర్ గారి ఒక రోజు దీక్ష చేస్తే 700 రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు ఉలుకు పలుకు లేని బీజేపీ ప్రభుత్వం ఆ 3 చట్టాలను ఆ రోజు మేము రైతులకు ఈ చట్టాలు గుదిబండగా మారుతున్నాయి, ఈ రైతు వ్యతిరేక చట్టాలు అని అంటే ఇవి చాలా గొప్ప, మీకు తెలియదు అనేవాళ్ళు ప్రధానమంత్రి గారే ఆ చట్టాలను రద్దు చేస్తూ మొత్తం జాతికి క్షమాపణలు చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా రైతుల క్షమాపణ కోరితే
మరి ఇంగిత జ్ఞానం లేని బీజేపీ నాయకులు ఈ రాష్ట్రంలో మరి రైతులను క్షమాపణలు కోరలేదు. పైపెచ్చు వాళ్ళు మాట్లాడే మాటలను సమర్థించుకునే విధంగా ఇదే సరి అయిందని చెప్పుకునే విధంగా ఈ రోజు వరకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు. ఇప్పటికైనా మీరు మీ వైఖరి మానుకోండి. మీ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్రం కొనే విధంగా మీరు ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే తెలంగాణ రైతాంగ ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు, ఆ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తూ మా శ్రేణులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఈ నిరసన ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. మేము కూడా గౌరవ శాసనసభ్యులు మా పార్టీ ప్రముఖులందరం కూడా ఎక్కడో అక్కడ పాల్గొంటాం. కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా మా ఉద్యమం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా మీడియా సోదరులు కూడా మనమందరం రైతు బిడ్డలం, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలం. ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత మేలు జరిగింది, మానుకోట ఎంత అభివృద్ధి జరిగిందో మీరు చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు నిన్న నేను ఓట్ల కోసం రాలేదు, సర్ది కట్టుకొని మీ సమస్యలు వినడానికి వచ్చినా అని చెప్పిండు. ఇది ప్రజలకు ఎంత నమ్మకం విశ్వాసాన్ని ఇస్తుందో, స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడూ పెద్ద ఎత్తున సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీటింగ్లో వారే నిలబడతారు. ఎవరు అడగకుండా ధైర్యం చేయకుండా ఒక తిట్టు ఒక మాట పడ్డా పర్లేదు, కానీ నా ప్రజలకు నా రైతులకు మేలు జరగాలని చెప్పి వారు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడం అనేది రైతుల కష్టాలు తెలిసిన ఎమ్మెల్యేగా ప్రజల అవసరాలు తెలిసి పెద్ద ఎత్తున ఆ రోజు జిల్లా ఏర్పడే క్రమంలో ఒక ప్రతిపక్ష పార్టీలు చేసినట్టు వారు కూడా ఆ ఉద్యమంలో ఉన్నారు, జిల్లాను సాధించుకున్నారు. మెడికల్ కాలేజ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారికి అయ్యా మాకేం వద్దు, ఈ ప్రాంతంలో పేదరికం ఉంది, పెద్ద ఎత్తున ఏదైనా జబ్బు పడితే హైదరాబాదు వరంగల్ పోవాలి, మాకు మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి వారు పోరాటం చేసిండ్రు. మహబూబాద్ అభివృద్ధిలో మరి అలాగే పేపర్లు ఏ విధంగా రాసినా పోడు సమస్యల మీద అధికారులను హెచ్చరిస్తూ నేను అనుకుంటా పెద్ద ఎత్తున మహబూబాద్ నియోజకవర్గానికి రేపు పోడు భూములు తీరుతుంది, వాళ్ళకు రైతులకు మేలు జరుగుతుంది, వాళ్లకు పట్టాలు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా వారు సర్ది కట్టుకొని మాలేసుకుంటే హైదరాబాద్ వచ్చినా మరి నేను మాలేసుకున్నా రాను అని చెప్తే వారికి పర్మిషన్ వస్తుంది. కానీ అవకాశం వస్తే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి ఏదైనా సమస్య తీసుకొచ్చని వారు సర్ది కట్టుకొని వస్తున్నారు. ఈరోజు గ్రామాలకు కూడా సర్ది కట్టుకొని పోయి మరి పని చేస్తున్నారు అంటే ఎంత నిబద్ధత. ఈ రైతులు ఈ ప్రజల అవసరాలు తెలుసుకోవడానికి వారి ప్రయత్నం ఏదో మనమందరం కూడా వారిని అభినందించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా ఇది ఎందుకు మీకు చెప్తున్నారంటే మీరు కూడా ఈ ప్రాంత బిడ్డలుగా, తెలంగాణ బిడ్డలుగా, మహబూబాద్ బిడ్డలుగా, రైతు బిడ్డలుగా రైతుల పక్షాన పెద్ద ఎత్తున మన నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మా సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.